శ్రీమన్మహాభారతము 76వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 67, 68 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, రాధా దంపతుల పెంపకములో వసుషేనుడు అనేటటువంటి శిశువు అన్ని అస్త్ర విద్యలలో ఉత్తముడుగా తయారయ్యాడు. వేదాంగములన్నింటినీ కూడా అధ్యయనం చేశాడు. చాలా బుద్ధిమంతుడు, సత్య పరాక్రమము కలిగినటువంటి వాడు. ఆ వసుషేనుడు జపం చేస్తూ ఉండేటటువంటి సమయములో అతని దగ్గరికి ఎవరైనా వెడితే ఇక వారు పొందలేనిది అంటూ ఏమీ ఉండదు. అంత గొప్ప ధార్మికమైనటువంటి కుమారుడు ఆ వసుషేనుడు. అయితే ఇంద్రుడు తన కుమారుని కోసం, అర్జునుని కోసమని బ్రాహ్మణ రూపములో వచ్చి ఈ వసుషేనునికి ఉండేటటువంటి సహజమైన కవచ కుండలాలను యాచించాడు. అప్పుడు ఆ వసుషేనుడు తన శరీరము నుండి కవచ కుండలములను కోసి ఇంద్రునికిచ్చేశాడు. ఆ కవచ కుండలములను కత్తిరించటం వలన తతో వైకర్తనః కర్ణః కర్మణాతేన సోభవత్. కవచ కుండలాలను కత్తిరించటం వలన ఆ వసుషేనుడు కర్ణుడిగా ప్రసిద్ధి పొందాడు, వైకర్తనుడిగా ప్రసిద్ధి పొందాడు. కర్ణుడు తన కవచ కుండలములను ఇంద్రుడికి ఇచ్చిన తర్వాత దేవేంద్రుడు కర్ణుడికి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. ఓ కర్ణ, దేవ అసుర మనుష్యులలో, గంధర్వ ఉరగ రాక్షసులలో ఎవరిపైన అయినా సరే ఈ శక్తి ఆయుధాన్ని కనుక నువ్వు ప్రయోగిస్తే ఇక వారు మిగిలి ఉండరు అని ఇంద్రుడు కర్ణుడికి శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. అయితే కుంతికి మొట్టమొదటి కుమారునిగా సహజమైన కవచ కుండలాలతో జన్మించినటువంటి ఈ మహావీరుడే కర్ణుడిగా లోక విఖ్యాతిని పొందాడు. హో రాజా, ఈ కర్ణుడు సూతుని ఇంట్లో పెరిగాడు. అయితే ఈ కర్ణుడే దుర్యోధనుడికి మిత్రుడయ్యాడు, సచివుడయ్యాడు. ఆ దుర్యోధనుడికి సహకారము చేసేటటువంటి, శత్రువులను నాశనము చేసేటటువంటి సహకారి కూడా అయ్యాడు. ఈ కర్ణుడు సూర్యుని అంశ వలన జన్మించాడనమాట. సరే, ఇక దేవదేవుడైనటువంటి యస్తు నారాయణో నామ దేవదేవ సనాతన. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే తన అంశతో వాసుదేవునిగా, శ్రీకృష్ణ భగవానునిగా జన్మించాడు. ఇక శేషస్య అంశశ్చ నాగస్య బలదేవో మహాబలః. ఆదిశేషుని అంశతోనేమో మహాబలుడైన బలదేవుడు జన్మించాడు. మహా తేజోవంతుడైనటువంటి ప్రద్యుమ్నుడేమో సనత్కుమారుని అంశతో జన్మించాడు. ఇక తక్కినటువంటి రాజులందరూ, వసుదేవుని వంశంలోని వారంతా కూడా ఇతర దేవతల అంశలతో జన్మించారు. అంతేకాకుండా ఇంద్రుని ఆదేశం ప్రకారం అప్సరసలు అందరూ వారి వారి అంశలతో ఈ భూలోకములో 16,000 మంది గోపికలుగా జన్మించి శ్రీకృష్ణ భగవానునికి భార్యలయ్యారు. ఇక లక్ష్మీదేవేమో తన అంశతో భీష్మకుని కులములో రుక్మిణిగా జన్మించింది. శచీదేవి
ద్రుపద కులములో ద్రౌపదిగా జన్మించింది. పంచపాండవులకు కుంతీదేవి, మాద్రి ఈ ఇద్దరు తల్లులు. వారు సిద్ధి, ధృతి అనేటటువంటి దేవతల అంశలు వారు. ఓ రాజా, ఈ రకంగా దేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసలు వీరందరి యొక్క అంశల చేత ఎవరెవరు జన్మించారో నేను నీకు చెప్పాను. ఓ రాజా, ఈ అంశావతరణము అనేటటువంటి అధ్యాయాన్ని విన్నటువంటి వారు ఇక కష్టాలలో పడరు అని వైశంపాయనుడు అనగానే ఇక జనమేజయ మహారాజు మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ మహర్షి, కురువంశము గురించి మొదటి నుండి నేను వినాలి అని అనుకుంటున్నాను అని అనగానే వైశంపాయనుడు మళ్ళీ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ భరతశ్రేష్ఠ, జనమేజయ, దుష్యంతుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఈ భూమండలాన్నంతటిని కూడా పరిపాలన చేస్తూ ఉండేటటువంటి వాడు. ఆ దుష్యంతుడి పాలనలో ఎవ్వరూ పాపకార్యము చేసేవారే కాదు. అందరూ ధర్మము యందు ఆసక్తి కలిగి చక్కగా ధర్మాన్ని పాటిస్తూ ఉండేటటువంటి వారు. సకాలంలో వర్షాలు ఉండేవి, పంటలు సమృద్ధిగా ఉండేవి. బ్రాహ్మణులు అబద్ధమాడేవారు కాదు. వారి వారి యొక్క స్వకర్మ అనుష్ఠానము చేస్తూ ఉండేటటువంటి వారు. ఆ రకంగా దుష్యంతుడి పాలన సాగుతూ ఉండేది. ఆ దుష్యంతుడు చాలా గొప్ప పరాక్రమము కలవాడు, వజ్రములా ఉండేటటువంటి దృఢమైన శరీరము కలిగినటువంటి ఒక మంచి యువకుడు. అట్లాంటి దుష్యంతుడు బలములో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి వాడు. తేజస్సులో సూర్యునితో సమానమైనటువంటి వాడు. అతడు ధర్మ భావనలతోనే ప్రజలందరినీ కూడా శాసిస్తూ ఉండేటటువంటి వాడు. ఆ రకంగా ప్రజాపరిపాలన సాగిస్తూ ఉన్నాడు అంటూ జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం.
ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.